ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడపనున్నారు. విభిన్న ప్రాంతాలు, సంస్కృతులకు చెందిన విద్యార్థుల మధ్య ఐక్యత, స్నేహభావం, సామరస్యానికి ప్రతీకగా ప్రతి ఏడాది ఈ వేడుకలను ఇక్కడ సంప్రదాయంగా నిర్వహిస్తున్నారు. వర్సిటీ క్యాంపస్లో విద్యార్థుల కేరింతల మధ్య హోలీ సంబరాలు మిన్నంటాయి. ఉస్మానియా యూనివర్సిటీలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో కూడా హోలీ సంబరాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంబరాలు అయితే ప్రతి ఏటా కూడా ఇక్కడ నిర్వహిస్తూ వస్తున్నారు. సో దీంతో విద్యార్థుల మధ్య ఐకమత్యం పెంచేందుకు కూడా ఈ విధంగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లయితే విద్యార్థులంతా కూడా చెప్పుకొస్తున్నారు. అయితే మరీ కాసేపట్లో ఈ హోలీ సంబరాల్లో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా పాల్గొననున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే పలు చోట్ల హైదరాబాద్లో ఈ రోజు హోలీ వేడుకలు నిర్వహిస్తుండగా మరికొన్ని చోట్ల అయితే రేపు హోలీ వేడుకలు అయితే నిర్వహించనున్నారు. సో ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులంతా కూడా పలువురు ప్రముఖులు కూడా అక్కడ హోలీ సంబరాలు అయితే పాల్గొన్నారు. సో విజువల్స్ కూడా మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో పెద్ద మొత్తంలో విద్యార్థులంతా అక్కడికి హాజరయ్యి రకరకాల రంగులతో కూడా హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నారని చెప్పాలి. సో చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరూ హోలీ పండుగలో పాల్గొని అయితే ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కూడా రంగురంగులుగా మారిందని చెప్పాలి. సో ప్రతి ఏటా కూడా ఈ క్యాంపస్ లో అయితే ఈ హోలీ వేడుకలు నిర్వహిస్తున్నామంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈసారి అయితే చీఫ్ గెస్ట్ గా కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మరీ కాసేపట్లో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకుని అక్కడున్న విద్యార్థులతో కలిసి కూడా హోలీ ఆడనున్నారు. ఈ సందర్భంగా ఆయన కూడా ప్రసంగించనున్నారు. అయితే మరీ కాసేపట్లో ఆయన అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఇప్పటికే హోలీ సంబరాలు అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రారంభమయ్యానే చెప్పాలి. మరి ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలా జరుపుకుంటున్నారు, విద్యార్థులు ఏమంటున్నారు? హోలీ సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా హోలీ సంబరాలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇక్కడికి చేరుకున్నారు. అంత కోలాహలంగా ఈ హోలీ వేడుకలు జరుపుకుంటున్నటువంటి విజువల్స్ కూడా ప్రత్యేకంగా చూడవచ్చు. ప్రధానంగా ఇక్కడ మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. చాలామంది ఇక్కడికి చేరుకొని మొత్తం డీజే సౌండ్లతో హోలీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే కొంతమంది ఇటు పాత పూర్వ విద్యార్థులు ఏబీవీపీకి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులందరూ కూడా ఇటుకు చేరుకున్నారు. వారితో పాటు రంగులు జల్లుకుంటూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రతి ఏటా కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈసారి కూడా అదే తరహాలో సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఒకసారి మాట్లాడిద్దాం, ఎలా అనిపిస్తుంది? ఫుల్ ఎంజాయ్మెంట్, ఫుల్ జోష్. హ్యాపీ హోలీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ హోలీ. నైస్, సూపర్. హ్యాపీ హోలీ ఎవ్రీవన్. హ్యాపీ హోలీ, ఫుల్ ఎంజాయ్మెంట్. హ్యాపీ హోలీ. చాలా ఎంజాయ్మెంట్గా మొత్తం కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్ చాలా కలర్ఫుల్ రంగులతో హుషారుగా మొత్తం ఉదయం నుంచి కూడా హోలీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చాలా 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 బాగుంది. ఇంత చరిత్ర గల ఉస్మానియా, ఇంత చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో మొదటిసారి హోలీ జరుపుకోవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి జ్ఞాపకాలు లైఫ్లో మళ్ళీ ఒకసారి వస్తాయో రావా అని చెప్పేసి ఇంతే ఆనందంగా అందరూ గడపాలని కోరుకుంటున్నారు. హ్యాపీ హోలీ. సో ఇట్లా మొత్తం కూడా చాలా మంది విద్యార్థులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తం హోలీ సంబరాల్లో ఉస్మానియా యూనివర్సిటీ మునిగి తేలుతుంది అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్స్ చిన్నపిల్లలు కూడా హైదరాబాద్ నుంచి కర్మన్ ఘాట్ దుర్గనగర్ కాలనీ నుంచి వచ్చినాం. మస్తు అనిపిస్తుంది.
వచ్చామండి. సడన్గా ఈవెంట్ ఉందని తెలిసి అందరం కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ. సేమ్ కర్మంగట్ నుంచి వచ్చినామండి. బాగుంది, చాలా బాగుంది. సో ఇది మొత్తం కూడా అటు ఇటు వాకింగ్ వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. విద్యార్థులు, చిన్నపిల్లలు, విద్యార్థులు, చిన్నపిల్లలు అందరూ కూడా కుటుంబ సమేతంగా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ప్రతి ఏటా కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఈ సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈసారి కూడా ఏబీవీపీ అదే తరహాలో ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. అంత కలర్ఫుల్గా ఉస్మానియా యూనివర్సిటీ ఉందనేది కూడా చెప్పుకోవచ్చు. హలో, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు హోలీ సెలబ్రేషన్స్ అంటే ఇది ఫస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం, పీజీ. అండ్ చాలా ఇలా సెలబ్రేట్ చేసుకుంటారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రెండ్స్తో చాలా చిల్ అవుతున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా బాగుంది ఇక్కడ. మేము ఫస్ట్ టైం ఇక్కడ చాలా బాగుంది సెలబ్రేషన్స్. మేమందరం మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా వచ్చాం. చాలా మంది 12 మెంబర్స్ వరకు ఉంటాం. ఇట్లా మొత్తం కూడా చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా హోలీ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సంప్రదాయానికి ఇక్కడ అనేక ఉస్మానియా యూనివర్సిటీ వేదిక. అందరికి నమస్కారం, అందరికి హోలీ శుభాకాంక్షలు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి మరియు ఇంతకుముందు చదివిన విద్యార్థులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడిగా ఉండి తెలంగాణలో ఉన్న ఉద్యోగాలను అన్నింటిని మనమే దక్కించుకోవాలి. జై బోలో తెలంగాణ, జై తెలంగాణ, గుడ్ బై. సో ఇది మొత్తం కూడా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే అనేక మతాలు, అనేక సంస్కృతులు, అనేక సంప్రదాయాలు, అనేక ఆలోచనలు పురుడు పోసుకుంటున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఐకమత్యానికి చిహ్నంగా కుల మతాలకు అతీతంగా ఈ హోలీ సెలబ్రేషన్స్ ప్రతి ఏటా కూడా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ ఏటా కూడా ఆ విధమైనటువంటి సెలబ్రేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రధానంగా అందరూ కూడా ఇక్కడికి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఇటు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ సెలబ్రేషన్లో పాల్పంచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అట్లనే ఏబీవీపీ పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీలో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ ఏబీవీపీ చేపట్టినటువంటి ఈ హోలీ సెలబ్రేషన్లో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరికొద్దిసేపట్లో బీజేపీ చీఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఈ సెలబ్రేషన్లో ఆయన విద్యార్థులతో కలిసి హోలీ ఆడనున్నారు. గత కొన్నేళ్లుగా ఈ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే విద్యార్థులు ఇక్కడ ఎంతో హుషారుగా ఈ హోలీ సెలబ్రేషన్లలో పాల్గొంటున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు. చాలా ఎంజాయ్గా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. హోలీ ఒక ప్రత్యేక గుర్తింపు, అనేక సంప్రదాయాల గుర్తింపు, హిందూ పండుగ, రకరకాల సంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తున్నటువంటి ఈ హోలీ ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో నిలుస్తుంది అని చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.